సహోదరి సహోదరులారా, అంబరస్వరం మనం ఈ కార్యక్రమానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్య పఠనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనములు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. నేటి ధ్యానాంశము యేసు దేవుని కుమారుడు. ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? ముందుగా విశ్వాసాల కోసం, మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాం. ప్రభు, ఇదిగో మీరు శిలువలో కార్చినటువంటి పవిత్రమైనటువంటి రక్తంతో మా అందరినీ మరి ఒకసారి ప్రోక్షించండి. ఇంకా పరిశుద్ధులనుగా, నీతిమంతులనుగా, విశ్వాసులుగా, ప్రేమగల వారినిగా, నిరీక్షణ కలిగిన వారిగా చేయండి. మంచితనము, విశ్వాసము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, ప్రేమ, ఓర్పు, సహనము, శాంతి, సమాధానము, దయా, జాలి, కరుణ, క్షమాగుణము కలిగి జీవించినట్లు మీ కృప చూపించండి. నీతిని, సత్యమును, సమాధానమును వెదకి వెంటాడునట్లుగా మీ కృప చూపించమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. తండ్రి, మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాను. విశేషముగా మా సైనికుల కోసం ప్రార్థన చేస్తున్నాను. మా సైనికులకు కావలసినటువంటి ఆరోగ్యమును దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. వారికి వివేచనను, విచక్షణ జ్ఞానమును మెండుగా దయచేయమని ప్రాధేయపడుచున్నాను. ఎదుగో ప్రభువా, సరిహద్దు ప్రాంతములలో మా యొక్క దేశాన్ని అంతటిని 24 గంటలు నాయన వాళ్ళు కాపాడుచు ఉన్నారు. కావున వారికి మీ తోడును అనుగ్రహించండి. వారిని ఎల్లప్పుడూ నాయన మీ యొక్క హస్తములో ఉంచుకొనండి. వారికి కాపుదల దయచేయండి. శత్రువు వారిని ముట్టకుండాలాగున మీ కృప చూపించమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, విశేషముగా మా యొక్క శత్రు దేశాలపైన మాకు విజయమును ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. తండ్రి, మా యొక్క దేశమును ప్రపంచంలోనే నాయన అత్యంత బలిష్టమైనటువంటి సైనిక శక్తిగా మార్చుమని ప్రాధేయపడుచున్నాను. మా యొక్క దేశమును ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైనటువంటి ఆర్థిక శక్తిగా చేయమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. మా సైనికుల యొక్క తల్లిదండ్రుల కోసము ప్రార్థిస్తున్నాను. భార్య పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. వారికి తోడుగా ఉండండి, వారిని ఆదరించండి. తండ్రి, వారిపైన ఎల్లప్పుడూ మీ కని దృష్టిని సదాకాలము నిలిపి ఉంచండి. నాయన, వారి చుట్టూ మీ యొక్క కంచెను, కాపుదలను అనుగ్రహించండి. వారిని ఆదరించండి, బలపరచండి. వారి పిల్లలను నాయన మరి విద్యాభ్యాసంలో నాయన వారిని ఎంతగానో మరి నా తండ్రి నాయన పైకి తీసుకువెళ్ళమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మా సైనికులకు నాయన ధైర్యమును దయచేయండి. నాయన శత్రువులను ధీటుగా ఎదుర్కొనగలుగుటకు నా తండ్రి కృప చూపించమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. మా సైనికులకు నాయన మరి నా తండ్రి పై అధికారులుగా ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి నాయన, వారిని మీ అరిచేతుల్లో ఉంచుకోనండి. వారిని కాపాడండి, వారిని భద్రపరచండి. నా తండ్రి, వారికి ధైర్యమును బహుగా అనుగ్రహించండి. నా తండ్రి, శత్రు దేశాలపైన పోరాడుటకు నా తండ్రి ఎదుగో నా తండ్రి కావలసినటువంటి ధైర్యమును, బలమును, జ్ఞానమును, విచక్షణను నాయన మీరు దయచేయమని ప్రాధేయపడుచున్నాను. ప్రతి విషయంలో కూడా నాయన మా యొక్క దేశము జయము పొంది నా తండ్రి ఎదుగో నాయన ప్రపంచంలోనే ఖ్యాతి గడించుటకు నా తండ్రి మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, కృప చూపించండి, సహాయం చేయండి. ఇప్పుడు మీ వాక్యమును ధ్యానించుండగా మీ కృపను మాతో ఉంచమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా, ఈరోజు మనము చదివినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని యేసు దేవుని కుమారుడు, ఒప్పుకుంటావా, ఒప్పుకోవా అనే అంశాన్ని గురించి ధ్యానిస్తాము. దేవుని కుమారుడు, దేవుడు అనగా వేలుపు అనే అర్థము. అదేవిధముగా కుమారుడు అనగా కొడుకు లేదా బాలుడు లేదా యువరాజు అనే అర్థములు ఉన్నవి.
బైబిల్ గ్రంథం నందు మనం చూసినట్లయితే కొడుకు అనే పదము బహు అరుదుగా ఉంటున్నది. అయితే కుమారుడు అనే పదము చాలా ఎక్కువ సార్లు వినియోగింపబడినట్టుగా మనము చదువుతూ ఉంటున్నాము. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో మనం చూసినట్లయితే సియోను కన్య సంభ్రమపడుచు అనే పాటలో యేసుక్రీస్తు ప్రభువును కొడుకుగా మరి ఎంతో ప్రస్తుతించినట్లు మనము పాడుతూ ఉంటున్నాము. అక్కడ చూసినట్లయితే మనము వాసిగా, హెబ్రీ, హెల్లేనిలోను, రోమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు, మెస్సియా దావీదు కొడుక శ్రీ శుభములు అని యేసుక్రీస్తును దేవుని కొడుకుగా అభివర్ణించి ఇక్కడ ఆ గాయకుడు మరి ఆయనను ప్రస్తుతిస్తూ ఉన్నాడు. అదే విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మరి దేవుని వాక్యంలో కూడా బాలుడుగా గుర్తించటం జరిగింది. మన గాయకులు కూడా యేసు ప్రభువును బాలుడుగా ప్రస్తుతించి కీర్తించి ఉన్నారు. అదే సియోను కన్యక సంభ్రమపడుచు అనే పాఠంలో మనము చూసినట్లయితే దావీదు కొడుక శ్రీ శుభములు అని పొగడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక బాలుని విషయంలోనికి వచ్చినప్పుడు తిరుకోవళ్ళూరి స్టీవెన్ గారు ఏమని రాసినారంటే, లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు, అదే విధముగా పరలోక తనయుడో యమ్మ పుడమిపై బాలుడుగా పుట్టెనో యమ్మ అని బాలయేసుని పాడి పొగడి కీర్తించారు. అదే విధముగా జిక్కి గారు బాలయేసు భజన సేయరే అని పాడినటువంటి పాటను మనమందరం కూడా విని ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు మరి దేవుని కుమారుడు, ఆయన బాలుడు, ఆ తరువాత యువరాజు అని కూడా మనం చూస్తున్నాము. కుమారుడు అనే మాటకు యువరాజు అనే అర్థం కూడా వచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన తరువాత ఎదుగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినారు. అదేవిధంగా పిలాతు యేసుక్రీస్తుతో నీవు రాజువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు నీవు అన్నట్టే అని సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సియోను కన్యక సంభ్రమపడుచు అనే పాటలో సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు భారవాహకమునెక్కి బాల స్తోత్రములతో బయలుదేరి వచ్చే అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి అక్కడ యేసుక్రీస్తును రాజుగా ఆయన ప్రశ్నిస్తుంటున్నాడు. హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదుల రాజే, హెల్లేనిలోను నీ రాజు పేరు యూదుల రాజే, ఆ తర్వాత ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదుల రాజే అని ఆ యొక్క రచయిత యేసుక్రీస్తును బాలుడుగా గుర్తించి పాడి కీర్తించి గణపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కుమారుడు అనే మాటకు బాలుడు, కొడుకు లేదా యువరాజు అను అర్థములు వచ్చుచున్నవి. కాబట్టి ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడు అబద్ధికుడు, ఎవడు క్రీస్తు విరోధి, తండ్రిని అంగీకరింపని వాడు ఎవడు అనే ప్రశ్నలకు సమాధానము ఇక్కడ మనము చూస్తున్నాము. యేసు క్రీస్తు కాడని చెప్పువాడే అబద్ధికుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు అయి ఉంటున్నాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని చేత అభిషేకింపబడి పరలోకములో నుండి ఈ భూలోకములోనికి పంపబడినటువంటి వాడు దేవుని అభిషక్తుడు, దేవుని క్రీస్తు మన ప్రభు అయినటువంటి యేసు. కాబట్టి ఆయన క్రీస్తు అయి ఉంటున్నాడు. ఆయనను క్రీస్తు అని నమ్మవలసినటువంటి వారుగా మానవులు ఉంటున్నారు. యేసు క్రీస్తు అని నమ్మవలెను. యేసు క్రీస్తు అని నమ్మనటువంటి వాడు అబద్ధికుడుగా ఉంటున్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము. యేసు క్రీస్తు అని ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఆయన దేవుని చేత క్రీస్తుగా ఏర్పాటు చేయబడినాడు. దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకింపబడి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసము దేవుని చేత ఈ లోకములోనికి ఆయన శరీరధారిగా పంపబడి ఉన్నాడు. అందుచేత యేసును క్రీస్తు అని ఒప్పుకొనుట మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. సమరయ స్త్రీ కూడా యేసును క్రీస్తుగా ఆమె గుర్తించి ఉంటున్నది. ఎంతో మంది
ప్రజలు ఆయనను క్రీస్తుగా గుర్తించి ఉంటున్నారు. అయితే యూదులలో చాలామంది ఆయనను యేసును క్రీస్తుగా గుర్తించలేకపోయినారు. యేసు క్రీస్తు అంటే దేవుని చేత అభిషిక్తుడైనటువంటి క్రీస్తు కోసము వాళ్ళు నిరీక్షించారు, ఎదురు చూచారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించినాడు. అయితే పంపింపబడినటువంటి క్రీస్తును యూదులు ఏమాత్రం కూడా కనుగొనలేకపోయినారు. వారు క్రీస్తును అంగీకరించలేకపోయినారు, క్రీస్తును వెంబడించలేకపోయినారు. కారణం ఏమిటంటే యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినందువలన వారు లేఖనములు తెలిసిన వారైనప్పటికీ, లేఖనములను వారు ప్రకటించువారైనప్పటికీ, లేఖనములను జీవించువారైనప్పటికీ ప్రత్యక్షమైనటువంటి క్రీస్తును మరి వారు గుర్తించలేకపోయినారు, అంగీకరించలేకపోయినారు. లేఖనములను పరిశోధించి లేఖనాలతో ఆ క్రీస్తు సరిపోతున్నాడా లేదా అని సరిపోల్చుకొని వారు క్రీస్తును గుర్తించలేకపోయినారు. లేఖనాలను వారి వద్ద ఉంచుకొని కూడా మరి లేఖనంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షమైనటువంటి క్రీస్తును వారు గ్రహించలేకపోయినారు, గుర్తించలేకపోయినారు, అంగీకరించలేకపోయినారు, స్వీకరించలేకపోయినారు. కాబట్టి వారు అబద్ధీకులుగా మిగిలిపోయినారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎందుకు యేసును క్రీస్తుగా అంగీకరించాలి అంటే ఆయన క్రీస్తు అభిషక్తుడు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కోసము దేవుడు ఆయనను అభిషేకించి లోకంలోనికి పంపించినాడు. ఆ ప్రణాళిక ఏమిటంటే ఇదిగో ఆయన మానవులమైనటువంటి మన కోసము ఇదిగో ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి, ఈ లోకంలో నిందలు భరించాలి, శ్రమలు అనుభవించాలి, ఈ లోకంలో గాయపరచబడాలి, ఈ లోకంలో ముండ్ల కిరీటమును ధరించుకోవాలి, ఈ లోకంలో సిలువ వేయబడాలి, కాళ్ళల్లో చేతులలో శీలలతో కృషబడాలి, ఆయన చేతులలో నుంచి రక్తము కారాలి, ఆయన పాదములలో నుంచి రక్తము కారాలి, ఇదిగో బల్యముతో పొడిచిన తర్వాత ఆయన శరీరంలో నుంచి రక్తము కారాలి, ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు ఆయన శరీరంలో నుంచి రక్తము కారాలి. కార్చబడినటువంటి ఆ యొక్క రక్తం ద్వారా ఇదిగో దూరస్తులైనటువంటి మానవులతో సంధి చేసుకొని దేవుడు ఆ యొక్క మానవులను తనతో సమాధానపరుచుకునేవాలన్నటువంటి ప్రణాళిక కలిగి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆ మేకులు కొట్టినప్పుడు ఆయన చేతులలో నుండి పాదములలో నుండి జివ్వుమని ఇదిగో ఏ రక్తము కారినట్లుగా మనము చూస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. ఆ సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎంత నొప్పిని అనుభవించినాడు, ఎంత బాధను అనుభవించినాడు. అదేవిధంగా బల్యముతో ప్రక్కలో పిడిచినప్పుడు అయ్యో మహాభయంకరమైనటువంటి బాధను ప్రభు అనుభవించినాడు, మహాభయంకరమైనటువంటి వేదనను ప్రభు అనుభవించినాడు. సహోదరులరా ఇది ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసం పడినటువంటి యొక్క బాధలను మీరు జ్ఞాపకము చేసుకునండి. ఇదిగో ఆయన పైన నమ్మకం ఉంచండి, ఆయనను విశ్వసించండి. ఇదిగో ఆయన కార్చినటువంటి ఆ యొక్క రక్తంతో ఇదిగో మీకు పాపములను కడుక్కున్నానండి. మీ యొక్క పాపములను కడుక్కొని ఆయన దగ్గరికి వచ్చి మీ యొక్క పాపములను ఒప్పుకొనండి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక తన రక్తంతో మీ యొక్క పాపముల నుండి మిమ్మల్ని విమోచించి ఇదిగో మిమ్మల్ని దేవుని కుమారులనుగా, దేవుని కుమార్తెలనుగా ఆయన తప్పకుండా చేస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా శిలువ పైన వేలాడుతున్నటువంటి ఆ యేసు వైపు ఒకసారి చూడండి. ఒకసారి చూసి ఇదిగో ఆ శిలువ దగ్గరికి వచ్చి ఇదిగో మీ యొక్క పాపములను ఒప్పుకొనండి. పాపములను ఒప్పుకొని ఆయన శిలువ రక్తం చేత కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి ఇదిగో పరలోక రాజ్యమునకు మీరు వారసులుగా కావాలని ప్రభు పేరట మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి సహోదరులారా, యేసు క్రీస్తు కాదని చెప్పువాడే అబద్ధీకుడు అని మనం చూస్తున్నాము. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కాబట్టి తండ్రిని ఒప్పుకొనట్లయితే, కుమారుని ఒప్పుకొనట్లయితే అటువంటి వాళ్ళు క్రీస్తు విరోధులుగా ఉంటున్నారని మనం చూస్తున్నాము. మరి ఎంతకాలము మనము క్రీస్తును ఒప్పుకొనకుండా ఉంటాము, ఎంతకాలము తండ్రిని అంగీకరించకుండా ఉంటాము. తండ్రిని అంగీకరించినట్లయితే, క్రీస్తును అంగీకరించినట్లయితే నిజంగా నిత్య శిక్షకు మనము వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాము. సహోదరులారా, మీరు క్రీస్తు విరోధులుగా ఉండకూడదనే మరి నా యొక్క ఆశ ఉంటున్నది. కాబట్టి మీరు యేసు క్రీస్తు అని నమ్మవలసిన వారుగా ఉంటున్నారు. మీరు నమ్మినట్లయితే మీరు తండ్రిని అంగీకరించినటువంటి వారుగా ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును అని మనం చూస్తున్నాము.
యేసు దేవుని కుమారుడు, ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనే శీర్షికను అందుకే మరి ఈ యొక్క వాక్యానికి పెట్టి ఉన్నాము. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని ఒప్పుకొనరో అటువంటి వారు తండ్రి అయినటువంటి దేవునిని అంగీకరించున్నటువంటి వారు కారు. కాబట్టి దేవుని పైన నమ్మకం ఉంచి దేవునిని ఆరాధిస్తున్నాము, దేవునిని కీర్తిస్తున్నాము, దేవునిని మహిమపరుస్తున్నాము అని తలంచుకునేటటువంటి వారు మరి కుమారుని అంగీకరించకపోయినట్లయితే దాని వలన ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. కుమారుని అంగీకరించవలెను. అందుకే ఏమంటున్నాడు? కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి తండ్రిని అంగీకరించవలనంటే కుమారుని ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనము చూస్తుంటున్నాము. అదే 24వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీయుడి. కాబట్టి మొదటి నుంచి ఏ బోధనైతే మీరు విన్నారో, ఏ వాక్యమునైతే మీరు విన్నారో, ఏ క్రీస్తుని గురించి మీరు విన్నారో ఆ యొక్క బోధను మీలో నిల్వనీయుడి అని ఇక్కడ హెచ్చరింపబడుతున్నాము. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఏ బోధ అయితే క్రీస్తుని గురించి మనం విన్నామో, ఏ బోధ అయితే దేవుని గురించి మనము విన్నామో, ఏ బోధ అయితే పరలోక రాజ్యాన్ని గురించి మనం విన్నామో, ఏ బోధ అయితే నరకాన్ని గురించి మనం విన్నామో, ఈ యొక్క బోధ అంతా కూడా మనలో నిలిచి ఉండినట్లయితే మనం కూడా కుమారుని యందు నిలిచినటువంటి వారముగా ఉంటాము, మనం కూడా తండ్రి యందు నిలిచినటువంటి వారముగా ఉంటామని చెప్పి మనం చూస్తున్నాము. నిజముగా కుమారుని యందు నిలిచిండుట ఇది చాలా గొప్ప ధన్యత ఉంటున్నది, తండ్రి యందు నిలిచిండుట ఇది చాలా గొప్ప ధన్యత ఉంటున్నది అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. అదే 28వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగున్నప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగిండునట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి అని చెప్పేసి మనం చూస్తున్నాము. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడుటకు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండుటకు మనం ఏమి చేయవలనంటే ఆయన యందు నిలిచి ఉండవలెను, ఆయన యొక్క బోధ యందు నిలిచి ఉండవలెనని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. నిలిచిండుట అనగా ప్రతిష్టమగు అనే అర్థము కలదు. అలాగే ఉండుట, స్థిరముగా, ఆ తర్వాత నిష్ఠ అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. మనము దేవుని యందు నిలిచి ఉన్నామంటే దేవునికి మనము ప్రతిష్ట చేయబడినటువంటి వారము, దేవుని కుమారునికి మనము ప్రతిష్ట చేయబడినటువంటి వారము, దేవునిలో ఉన్నటువంటి వారము, దేవుని కుమారునిలో ఉన్నటువంటి వారము, దేవుని యొక్క వాక్యమును మనలో ఉంచుకునేటువంటి వారము. అదేవిధంగా దేవుని యందును ఆయన కుమారుని యందును స్థిరముగా ఉన్నటువంటి వారము. ఇదిగో ఆయన యొక్క వాక్యమును మన హృదయాలలో స్థిరముగా ఉంచుకునేటువంటి వారము. అదే నిలుచుట అనక నిష్ఠావంతులము. మనం ఈ లోకంలో చాలా నిష్ఠావంతులము, దేవుని యందు నిష్ఠావంతులము, ఆయన కుమారుని యందు నిష్ఠావంతులము, ఆయన వాక్యమునందు నిష్ఠావంతులము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కావున మనము నిష్ఠ కలిగి దేవుని యందును ఆయన కుమారుని యందును ఆయన యొక్క వాక్యమందును మనము నిలిచినటువంటి వారముగా ఉండాలి, వెంబడించినటువంటి వారముగా ఉండాలి, జీవించినటువంటి వారముగా ఉండాలని ఈ నిలుచును అనే మాట మనకు మరి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది. అదేవిధముగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు ఏమైంటున్నాడంటే ఈ లోకమును జయించి ఉన్నాడు అని మనం చూస్తున్నాము. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? తప్ప మరి ఎవడు అనేటటువంటి మాటలను మనము చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తప్ప ఇంకెవరు కూడా లోకమును జయించినటువంటి వారు కాదు. అదేవిధంగా లోకమును జయించినటువంటి వారు కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే అని ఈ వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాము. 5వ వచనం మనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. 10వ వచనం మనం చూసినట్లయితే, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవునిని అబద్ధీకునిగా చేసిన వాడే అని మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఏ సాక్ష్యం కలిగి ఉన్నాడు? దేవుడిచ్చినటువంటి సాక్ష్యమును కలిగి ఉంటున్నాడు. దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చి
ఇచ్చి ఉంటున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యొక్క మాటను మీరు వినుడి అని దేవుడు తన కుమారుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము. ఆ సాక్ష్యమును మరి మనమందరం కూడా నమ్మినటువంటి వారము, అదే సాక్ష్యమును మానవులతో మనము పంచుకొని చెబుతూ ఉన్నటువంటి వారమని మనం చూస్తుంటున్నాము. ఇకపోతే 11వ అధ్యాయ వచనంలో మనం చూసినట్లయితే, ఆ సాక్ష్యం మీదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది అని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనకు జీవమును అనుగ్రహించినాడు. ఆ జీవము నిత్య జీవమైనది, ఆ జీవము శాశ్వత జీవమై ఉంటున్నది, ఆ జీవమే పరలోకమై ఉంటున్నది, ఆ జీవము రెండవ మరణాన్ని నుంచి మనకు విడుదల ప్రసాదించున్నదై ఉంటున్నది. అటువంటి జీవమును మనం కలిగి ఉన్నాము. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కాబట్టి ఈ జీవం ఎవరి యందు ఉన్నదంటే ఆయన కుమారుని యందు ఉన్నది. అందుకే నేనే జీవమును అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తును తమ హృదయాలలో సొంత రక్షకునిగా చేర్చుకునేటువంటి వారు ఆయన హృదయం అనే తలుపు వద్దకు వచ్చి తట్టినప్పుడు ఆయన స్వరమును విని తలుపు తెరచి ఆయనను హృదయంలో చేర్చుకునేటువంటి వారు ఆయనతో కూడాను, ఆయన వారితో కూడాను జీవిస్తారు. అంతేకాదు ఆయననే వారు జీవముగా పొంది ఉన్నారు. ఆ జీవము కలిగి వారు ఈ లోకంలో జీవించినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తుంటున్నాము. ఆ తర్వాత 12వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని చెప్పేసి మనం చూస్తున్నాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నటువంటి వారు నిత్య జీవము గలవారు. నిత్య జీవము కావాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విధముగా విశ్వాసం ఉంచటం వలన మానవాళికి నిత్య జీవము కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. నిత్య జీవమును పొందవలనంటే కుమారుని యందు విశ్వాసము చాలా ప్రాముఖ్యము, కుమారుని ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యము అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎందుకనగా కుమారుని ఒప్పుకొని వాని యందు నిత్య జీవము ఉంటున్నది, అటువంటి వారు నిత్య జీవము కలవారు అని చెప్పేసి మనం చూస్తున్నాము. అయితే కుమారునికి విధేయుడు కానటువంటి వాడు, కుమారుని యొక్క మాటలను పాటించినటువంటి వాడు, కుమారుని యొక్క మాటలను హృదయంలోనికి రానివన్నటువంటి వాడు, కుమారుని యొక్క మాటలను పెడచెవిన పెట్టినటువంటి వారు, కుమారుని యొక్క మాటలను ద్వేషించున్నటువంటి వారు, దూషించున్నటువంటి వారు ఏ విధంగా ఉంటున్నారంటే వారు జీవము చూచున్నటువంటి వారు కాదు, జీవమును పొందినటువంటి వారు కాదు. వారు ఏ మాత్రము కూడా జీవమును పొందలేరు. కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఎవరైతే క్రీస్తును అంగీకరించరో, క్రీస్తును ఒప్పుకొనరో, ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొనరో, అంగీకరించరో, అటువంటి వారి మీద దేవుని ఉగ్రత నిలిచియుండును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మానవులు ఎంతో బలహీనులు. మరి దేవుని యొక్క ఉగ్రతను తట్టుకోవాలంటే మానవులకు చేతకాని పని. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మహాభయంకరమైనటువంటిది. ఆ ఉగ్రతను తాళజాలిన వాడు ఎవడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు ఎవరు కూడా లోను కాకూడదు, దేవుని యొక్క శిక్షకు ఎవరు కూడా లోను కాకూడదు. కాబట్టి దేవుని యొక్క తీర్పుకు ఎవరు కూడా లోను కాకూడదు అని ఈ యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకుండా ఉండాలంటే, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఆయన పంపినటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఒప్పుకొనవలెను, ఆయన యేసుక్రీస్తును అంగీకరించవలెను, ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది రక్షణ పొందవలెను. ఆ విధంగా రక్షణ పొందినటువంటి వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడతారని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడవలనంటే కుమారుని అంగీకరించవలెను, కుమారుని యందు విశ్వాసం ఉంచవలనని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది.
అదే మొదటి యోహాను పత్రికలో మరొక వచనం మనము చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, నేటి మన ధాన్యాంశం కూడా అదే. యేసు దేవుని కుమారుడు, ఒప్పుకుంటావా ఒప్పుకోవా? కాబట్టి ఇక్కడ ఏం సెలవిస్తున్నది దేవుని వాక్యము? కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటారో వానిలో క్రీస్తు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించుట, యేసుక్రీస్తును విశ్వసించుట, యేసుక్రీస్తును కలిగి జీవించుట ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. కాబట్టి మానవులు దేవుని యందు నిలిచి ఉండాలంటే ముందుగా వారు దేవుని కుమారుని ఒప్పుకొనవలెను. ఎవరైతే దేవుని కుమారుని ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని యందు నిలిచి ఉంటారు, వాడు దేవుని యందు నిలిచి ఉండును అని చెప్పేసి మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకున్న వారిలో దేవుడు నిలిచి ఉంటాడని మనము చూస్తుంటున్నాము. ఇది ఎంతో గొప్ప ధన్యత ఉంటున్నది. ఎందుకనగా ఆ దేవాది దేవుడు, ఆ మహా ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఆ మహత్తు కలిగినటువంటి దేవుడు, మహాశక్తివంతుడైనటువంటి దేవుడు మానవ మాతృలమైనటువంటి మనలో ఆయన ఉంటాడు అంటే అంతకంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో మరి ఒకటి లేనే లేదు. కాబట్టి ఇటువంటి భాగ్యమును మానవులు పొందాలంటే మరి వారు యేసుక్రీస్తును ఒప్పుకొనవలెను, ఆయనను క్రీస్తుగా ఒప్పుకొనవలెను, ఆయనను దేవుని కుమారుడుగా ఒప్పుకొనవలెను, మరి ఆయన మానవాళి కోసము ఆ శిలువ పైన మరణించాడని ఒప్పుకొనవలెను. అంతేకాదు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై లేచాడు, రెండవసారి రానయ్యున్నాడని చెప్పి నమ్మవలసిన వాటి వారుగా ఉన్నారని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకున్న ద్వారా కలిగే లాభాలు అనేకములు మనము చూస్తుంటున్నాము. అదే యోహాను రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినాడు అని నమ్మటము చాలా అవసరమని ఈ వాక్యం మనకు సెలవిస్తున్నది. ఎందుకనగా యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మలేదో అలాంటి వారు వంచకులుగా కనబడుచున్నారు. ఎందుకనగా వారు దేవుని నమ్మటం లేదు, దేవుని కుమారుని నమ్మటం లేదు, దేవుని కుమారుని అంగీకరించటం లేదు, విశ్వసించటం లేదు. ఆయన నామమున కలిగేటటువంటి రక్షణ భాగ్యమును వారు పొందుకోవటానికి వారు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. అందుకే వారు వంచకులు అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. ఇక 8వ వచనంలో మనం చూసినప్పుడు, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియు నయ్యున్నాడు, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునయున్నాడు. ఎవరైతే యేసును క్రీస్తుగా అంగీకరించరో, ఎవరైతే యేసును దేవుని కుమారుడుగా అంగీకరించరో అలాంటి వారు వంచకులై ఉంటున్నారు, అలాగే వారు క్రీస్తు విరోధులై ఉంటున్నారు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనము సెలవిస్తుంటున్నది. అట్టివాడే వంచకును క్రీస్తు విరోధియు నై ఉంటున్నాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. ఇక అదే మనము 9వ వచనం చూసినట్లయితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి క్రీస్తు బోధను నిలిచి ఉండాలని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి క్రీస్తు బోధ యందు నిలిచి ఉన్నటువంటి వాడు కుమారుని అంగీకరించువాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, ఈరోజు మనము యేసు దేవుని కుమారుడు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనే అంశాన్ని గురించి మనము ధ్యానించి ఉంటున్నాము. మీ యొక్క విషయం ఏమిటి? ఈరోజే మీరు తీర్మానము చేసుకునవలెనని ప్రభువు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను. ప్రార్థించుకుందాము. మా పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాము. తండ్రి, ఇదిగో మీ వాక్యము నాయన మీ చెప్పబడి ఉంటుండగా నా తండ్రి, చెప్పబడినటువంటి వాక్యం వ్యర్థమైపోకుండాలాగున 30 60 100 ఫలింపచేయండి. మరి విశేషంగా మీ యందు ఎంతమంది అయితే విశ్వాసం లేదో అటువంటి వారందరూ కూడా ఈనాడు మీ కుమారుని ఇదిగో ఒప్పుకొనున్నట్లు, విశ్వసించున్నట్లు, బాప్తిసం పొందినట్లు
ఉన్నట్లు మీ కృపానుగ్రహించమని, వారందరూ కూడా రక్షింపబడినట్లు మీ కృపానుగ్రహించమని ప్రాధేయపడుతున్నాను. ఇకపోతే తండ్రి, ఇదిగో ఈ వాక్యము వింటున్నటువంటి వారిలో ఎందరైతే అవిశ్వాసులుగా ఉంటున్నారో వారందరినీ కూడా విశ్వాసులుగా చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారిని స్వస్థపరిచి మీ సాక్షులుగాను సేవకులుగాను మలుచుకున్నామని, సహాయం చేయమని, సమస్తమును మీ చిత్త ప్రకారమే జరిగించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమాన్ని విన్నందులకై మీకు వందనములు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.